ఆమె ఏ కార్యక్రమం చేసినా ప్రతి నెలకు ఒక వివాదం ఖచ్చితంగా చుట్టుముడుతూ ఉంది కొండ సురేఖ గారిని. ఇప్పుడు డిఎంపై కొండ సురేఖ చాలా సీరియస్గా ఉందట. అయితే ఈ విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి గారికి 3 పేజీల ఫిర్యాదు లేఖ పంపిందట. ఇంతకీ అసలు ఎందుకు గరం ఉందో ఈ పూర్తి వార్త చూద్దాం మనం. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. కడియం శ్రీహరిపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆయన తనకే కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ ఉన్నతాధికారులతో కడియం ఏకంగా అధికారిక సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 3 పేజీల లేఖ రాస్తూ అధికారికంగా ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలను మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన కీలక నిర్ణయాలు అధికారిక సమీక్షలన్నీ పూర్తిగా సంబంధిత శాఖ మంత్రి పరిధిలోకి వస్తాయని కొండ సురేఖ స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకొని దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, భూముల పరిరక్షణ వంటి అంశాలపై సమీక్ష చేశారని లేఖలో మండిపడ్డారు. అంతేకాకుండా అధికారులకు డెడ్లైన్ కూడా పెట్టడం పరిపాలన పరంగా తీవ్ర అభ్యంతరకరమని, ఇది ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని నిలువున ఉల్లంఘించడమని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కడియం శ్రీహరికి శాఖపరమైన నిర్ణయాలు మంత్రి ఆధ్వర్యంలోనే జరగాలనే కనీస విషయం తెలియదా అని కొండా సురేఖ నిలదీశారు. తనను పూర్తిగా పక్కన పెట్టి ఇలాంటి సమీక్షలు చేయడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి అధికార యంత్రాంగంలో తీవ్ర అయోమయానికి కారణమవుతాయని చెప్పారు. అయితే ఏదైతే ప్రస్తుతం తను దేవాదాయ శాఖలో ఉన్నారు, కేబినెట్లో ఎవరు మంత్రి కొండా సురేఖ కాదు. అయితే ఈ విషయంలో అది అధికారికంగా అందులో ఎమ్మెల్యే వచ్చి ముట్టుకోనికి లేదు, ఎమ్మెల్యే వచ్చి దానిపైన మాట్లాడడానికి లేదు. కానీ ప్రోటోకాల్ పాటించకుండా నన్ను పిలవకుండా కడియం శ్రీహరి ఏ విధంగా అటు ఉన్నతాధికారులతోని నాయకులతోని ఈ సమీక్ష నిర్వహిస్తారు, ఏ విధంగా మాట్లాడతారు? ఆయన రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఈ విధంగా చేయడం, కనీసం ఇది తెలియకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు. మరి వాస్తవం కూడా ఇవి చాలా జరుగుతుంది. ఏది మొన్న జగిత్యాలలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ అందులో జాయిన్ కావడం జరిగింది. ఏది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆయన కాస్త చేతిలోకి తీసుకోవడం, ఆ గ్రిప్లోకి తీసుకోవడం, లేదంటే ఇతరులకు టికెట్లు ఇవ్వడం పట్ల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యి ఆ పార్టీని బయటకు రావడం జరిగింది. మరి అలాంటి తప్పుడు నిర్ణయాలు, అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఒకవేళ అట్లాంటి మనం చేస్తే మరొకసారి పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి సో మరి ఎందుకు కడియం శ్రీహరి గారు కూడా అవసరం లేదు కదా? ఇప్పుడు ఒక ప్రోటోకాల్ అన్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా మంత్రి గారికి. చిన్నోళ్ళ మా సీఎం క్యాండిడేట్ కడియం శ్రీహరి అంటే అప్పుడా జమాల నుండి ఉన్నాడు పార్టీలో, రాజకీయాలలో టీడీపీ నుండి మొదలుకొని అవసరం లేదు కదా. చూద్దాం మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏమంటారు. భారత్ ఇండోనేషియా కలిస్తే కుచ్ కుచ్ కాదు బహుత్ కుచ్, ప్రధాని మోడీ కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోనో భారతదేశానికి నిజమైన స్నేహితుడు అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇండోనేషియా ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానులకు హృదయపూర్వక స్వాగతానికి తాను ముగ్ధుడయ్యానని అన్నారు. మంగళవారం జకర్తాలో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో హిందీ పాట కుచ్ కుచ్ హోతా హెక్కి ఉన్న ప్రజాదరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత్ ఇండోనేషియా కలిసి ముందడుగు చేసినప్పుడు అది కేవలం కుచ్ కుచ్కే పరిమితం కాదు, బహుత్ కుచ్కి దారితీస్తుందని చెప్పేసి అన్నాడట. మెస్సీ ప్రపంచ రికార్డ్, వరల్డ్ కప్ చరిత్రలో 31 మ్యాచ్ల్లో స్టార్టింగ్ 11లో స్థానం.
సో మెస్సీ రొనాల్డో ఇప్పుడు నాకు తెలిసి ఇది చివరి ప్రపంచ కప్ అవుతుందా మరి చూడాలి. అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అట్లాంటాలో ఈజిప్ట్తో జరుగుతున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా 31 మ్యాచ్లో స్టార్టింగ్ ప్లేయర్గా ఆడిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. గత వారం కేవ్ వేటతో జరిగిన మ్యాచ్లో మెస్సీ తన 30వ స్టార్తో అమెరికా మహిళా దిగ్గజం క్రిస్టియన్ లిల్లీ రికార్డును సమన్ చేశాడు. ఆ మ్యాచ్లో 20వ ప్రపంచ కప్లో గోల్ సాధించిన మెస్సీ వరుసగా 8వ వరల్డ్ కప్ మ్యాచ్లను గోల్ కొట్టి రికార్డును పొడిగించుకున్నారు. ప్రస్తుతం 39 ఏళ్ల మెస్సీ 31 స్టార్తో ఈ రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. సింగరేణికి మరో 2 బొగ్గు బ్లాకులు. నైని తాడిచెర్ల 2 కేటాయింపునకు కేంద్రం నిర్ణయం. 75,000 కోట్ల ఆదాయ అవకాశమని కిషన్ రెడ్డి వెల్లడి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ అన్నార సుందిల్ల బ్యారేజీల కింద ఆయా కట్టే లేదు. ఇసుకపై బ్యారేజీలు కట్టారు. బ్యారేజీలు చూపి బంగాళాఖాతం తెచ్చినంత బిల్డప్ ఇచ్చారు. అబద్ధాలతో మభ్యపెట్టడమే కేసీఆర్ కేటీఆర్ నైపుణ్యం అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సరే ఈ పూర్తి వార్త చూద్దాం. ఇది ఇప్పట్లో అయిపోయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ కమిటీ అభ్యంతరం తెలిపిందని, ఆ కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ తనకు వచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్సోకు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. 38,000 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. నివేదిక మారిన ఆయకట్టు ఏమాత్రం మారలేదన్నారు. ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామన్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదికను ప్రజల ముందుంచామని రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడిహెడ్డి ప్రాజెక్టును తలపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తుమ్మిడిహెడ్డి ద్వారా సాగునీరు పరిశ్రమకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్టుగా ఆనాడు నామకరణం చేశారని, 16 లక్షల ఎకరాల ఆయకట్టకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని, అభ్యంతరాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించారని, ఆనాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కృషి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదు, మ్యానిపులేటర్లు. కాళేశ్వరం తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆ అబద్ధాలను నాటి గవర్నర్ కూడా గుడ్డిగా నమ్మారని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్ కేటీఆర్ ఇంజనీర్లు కాదని, మ్యానిపులేటర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించారు.